Good morning to all. Next paper 5 లో నెక్స్ట్ యూనిట్ అండి ఆర్గానిక్ కెమిస్ట్రీ. అమ్మా ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎక్కడ ఉంటుంది? దీంట్లో థర్డ్ యూనిట్ 3 that is nitrohydrocarbons. Nitrohydrocarbons అనేటువంటి చాప్టర్ గురించి మాట్లాడదాం. మీరు ఐయుపాక్ యొక్క నైట్రోహైడ్రోకార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఐయుపాక్ చూసాం అనుకోండి. ఈ యొక్క హైడ్రోకార్బన్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ప్రిఫిక్స్ గా మనం నైట్రో అనేటువంటి గ్రూప్ ని జాయిన్ చేసి చెప్తాం. కానీ ప్రిఫిక్స్ గా దీన్ని చెప్తాం. డిపెండింగ్ ఆన్ ది ప్లేస్మెంట్ ఆఫ్ దట్ నైట్రో గ్రూప్ we have to mention here. That is here first suppose IUPAC చూసినట్లయితే some of the compounds given like this. That is CH3NO ఉంది, NO2. Here name of the compound is which is nitromethane. Ala there is CH3 CH2NO2 ఉంది. దీని పేరు వచ్చి ఏమవుతుందండి నెక్స్ట్ which is having two carbons కాబట్టి which is nitroethane. ఇక్కడ మనకి రెండు కార్బన్స్ ఉన్నప్పుడు దానికి 1 or 2 అనేటువంటి ప్లేస్ ఇవ్వట్లేదండి. అంటే ఏ సైడ్ నుంచి చూసినా సరే నైట్రో 1 అవుతుంది కాబట్టి. అంటే ఇలా చూసినట్లయితే ఇది 1 or 2 అని చెప్పగలడు. కానీ మనకి మోర్ దెన్ 2 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ సపోజ్ CH3 CH2 NO2 ఉన్నట్లయితే compulsory you have to mention that the placement of NO2 group here. That's why which is 1, 2, 3 carbons containing nitro compound. That's why which is attached at that first carbon atom. Yeah, the name of the compound is 1-nitropropane. 1-nitropropane in here. 1-nitropropane. అలాగా ఇంకో కాంపౌండ్ తీసుకున్నట్లయితే first suppose there is a compound like this. That is CH3 CHNO2 and the CH2 CH3. Here what is the name of this compound? 1, 2. So at that second position there is a nitro group. The IUPAC name for this compound is 2-nitrobutane. 2-nitrobutane. Which is the IUPAC naming. IUPAC అనేటువంటి చెప్పినప్పుడు యొక్క ఆల్కైల్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి అటాచ్మెంట్ పెట్టి ఈ యొక్క నైట్రో గ్రూప్ ని ఎక్కడ చెప్తామండి? ప్రిఫిక్స్ లో మాట్లాడతాం. ఈ యొక్క దానికి దేని గురించి చెప్తాం? ప్రిఫిక్స్ లో మాట్లాడి తర్వాత ఈ యొక్క చైన్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాం. ఇది దీని యొక్క క్లాసిఫికేషన్ IUPAC నేమ్. తర్వాత క్లాసిఫికేషన్ గురించి మాట్లాడాలి. Here classification of nitrocarbons. Here next one is classification. గురించి మాట్లాడినట్లయితే దీంట్లో ఉండేటువంటి విషయాలు ఏంటంటే క్లాసిఫికేషన్ మనం ఆల్కల్ హాలైడ్స్ ని ఆల్కహాల్స్ ని ఎలా క్లాసిఫై చేస్తామో అలాగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కల్ హాలైడ్ అంటే ఏంటి? CH2X ఉందనుకోండి which is ప్రైమరీ అని, అలాగే CHR-X ఉందనుకోండి సెకండరీ అని, అలాగే RCHR-X ఉన్నట్లయితే టెరిషరీ అని ఎలా క్లాసిఫై చేస్తామో అదే టైప్ లో ఈ యొక్క నైట్రో కాంపౌండ్స్ ని కూడా క్లాసిఫై చేస్తామండి.
depending on that attachment to that carbon atom which is attached to carbon chain, the hydrocarbons, nitrohydrocarbons are classified into different type categories, and that is suppose here X is replaced with NO2 group, which is called primary nitroalkane, which is called primary nitroalkane, which is primary nitroalkane. Then here replaced with NO2, which is secondary nitroalkane, then which is called tertiary nitroalkane అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ అమ్మా. మనకి ఇక్కడ NO2 అటాచ్ అయినటువంటి కార్బన్ డైరెక్ట్ గా ఎన్ని కార్బన్స్ అటాచ్ అయ్యింది అనేటువంటి దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, క్లాసిఫై చేస్తాం. ఫర్ సపోజ్ there is a carbon like this CH2, that is CH3NO2 ఉందనుకోండి, this is simply nitromethane అంతే, which is not comes under primary, secondary, tertiary, which is nitromethane. Yes, which is a simple compound అంతే. కానీ వాటి క్లాసిఫికేషన్ ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియరియా అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కార్బన్ వేరే కార్బన్ తో చైన్ తో ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే దాన్ని ఏంటి ఇలా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అనేటువంటి విధాలుగా మనం క్లాసిఫై చేయగలం. ఇది వచ్చి దీని యొక్క క్లాసిఫికేషన్. దెన్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ కాంపౌండ్స్. Next structure of this compound. Structure of micro compounds. దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఇది జనరల్ గా ఎలా ఉంటుందంటే RCRN double bond. This is bond between nitrogen and oxygen like this. The bond is said to be dative bond. dative bond అని చెప్తారు. అంటే ఈ బాండ్ ఉండి ఉండకుండా ఉంటుంది, అంటే మధ్యలో ఇలాగా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల దీన్ని ఏమంటాం అంటే డేటివ్ బాండ్ అని చెప్తాం. డేటివ్ బాండ్ అంటాం. here it is classical representation. this classical representation. అదే పోలార్ వైజ్ లో చెప్పాలి అంటే representation like this RC double bond O minus, which is polar representation. It is having 5 bonds, that's why it is getting a plus charge here. It's having only one bond, that's why it is getting a negative charge here. Which is classical representation, which is polar. Polarity అనేటువంటిది ప్రొడ్యూస్ అయ్యింది కాబట్టి it is said to be polar representation. ఇది polar representation, ఇదేమో classical representation గా చెప్తాం. ఎప్పుడైతే ఇలా ఇన్వాల్వ్ అయిందో which is involving in tautomerism. టాటామెరిజం లో ఇది ఇన్వాల్వ్ అవుతున్నాం. టాటామెరిజం లో ఇన్వాల్వ్ అయినట్లయితే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి చూసినట్లయితే ఆర్స్ ఎన్ డబుల్ బాండ్ O minus, there is a positive charge here. The negative charge shifted to that oxygen atom. It is also converted like this. O minus and double bond O, there is a positive charge which is involving in simply written like this, that is Rn plus and O, there is a negative charge here. ఇలాగా ఇది ఏం జరుగుతుందంటే మనకి టాటామెరిజం లో ఇన్వాల్వ్ అవుతుంది. టాటామెరిజం లో ఇన్వాల్వ్ అయింది. టాటామెరిజం అంటే ఏంటి, less stable compound is converted into more stable compound. అంటే ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఈ స్ట్రక్చర్ లో ఉన్నటువంటిది ఫస్ట్ సపోజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆల్కైల్ గ్రూప్ ఒక మెటల్ గ్రూప్ ని దీన్ని డొనేట్ చేసినట్లయితే ఇది ఇలా ఇన్వాల్వ్ అవుతుంది. Here that R group is simply CH3 only. CH3
H3 and including that there is H and N plus is double bond O and O minus ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఏదైతే ఉందో ఇది ఎలా వెళ్ళి ఈ O minus H plus కన్స్ట్రక్ట్ చేసి ఈ బాండింగ్ ఎలా వచ్చింది అనుకోండి there is a formation of structure like this, that is here దీన్ని సింపుల్ గా మనం ఇది R అనేసుకోవచ్చు. R అని మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారని ఇది R అనుకున్నట్లయితే ఇది ఎలా కన్వర్ట్ అయ్యింది, which is R C H double bond N OH and O minus and there is also positive charge. here ఏమైందండి ఈ H అనేటువంటిది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి మనకి ఏ రకంగా ఫామ్ అయ్యింది, which is isoform, which is simply called nitroform. ఇది nitroform లో and the form is called acetform, which is nitronic form. ఇలాగా టాటామిజం అనేటువంటిది ఈ రకంగా ఎవాల్వ్ అయి ఉంటుందండి. ఇది చూసుకున్నట్లయితే ఈ టాటామిజం ఈ రకంగా ఉంటుంది. తర్వాత వీటి యొక్క ప్రిపరేషన్స్ గురించి మాట్లాడతాం. జనరల్గా దీనికి సంబంధించి సింప్లెస్ట్ ప్రిపరేషన్స్ 3 ప్రిపరేషన్స్ ఉన్నాయండి. ఏంటనేటువంటిది మనం ఏమన్నా డిస్కస్ చేద్దాం. Here preparations of nitroalkanes. Here preparations. So first one alkyl halide from alkyl halide and silver nitrite. Alkyl halide and silver nitrite. ఈ రెండు ఒకదాంతో ట్రీట్ చేసినట్లయితే అంటే here from the alkyl halide we have to take simplest example, that is C2H5Cl or Br plus AgNO2 gives rise to, there is a formation of C2H5NO2 plus including AgBr is formed. This is the first preparation. It is ethyl bromide is heated with silver nitrite, which is silver nitrite to form nitroethane, including that there is silver bromide. And the byproduct is silver bromide. Which is one of the preparation. Then second preparation from paraffins. Paraffins is nothing but alkanes. And paraffins are generally HNO3 nitration. Paraffins are nitration. Paraffins, first suppose we have to take that paraffin CH3, and the name of the compound is ethane. Ethane on general nitration. Nitration means which is HNO3, which is reacting like this, OH and NO2. NO2, there is a formation of, first of all there is a CH2H, there is a elimination of H and OH. Water molecule, there is a combination of CH3, CH2, NO2 plus H2O. There is a formation of nitroethane here. Yes, second preparation is from paraffins.
పారాఫిన్ చూసినట్లయితే మనం ఆల్కేన్ తీసుకున్నట్లయితే ఇలా ఫామ్ అయింది. అదే లాంగ్ చైన్ ఆల్కేన్స్ కి ఏం జరుగుతుందంటే ఫర్ లాంగ్ చైన్ ఆల్కేన్స్ combination of nitro alkanes are formed. And that means different nitro alkanes are formed. Different nitro alkanes are formed. And ఇది వచ్చి సెకండ్ ప్రిపరేషన్. ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కైల్ హైడ్రైడ్స్ అండ్ AgNO2. సెకండ్ ప్రిపరేషన్ దీని నుంచి ఇది చూసినట్లయితే సెకండ్ ప్రిపరేషన్. దెన్ థర్డ్ ప్రిపరేషన్ లాస్ట్ ప్రిపరేషన్ అండి, దట్ ఈస్ ఫ్రమ్ ఆల్ఫా హాలో కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ సోడియం నైట్రైట్. Here third preparation is from alpha halo carboxylic acids and NaNO2 sodium nitrite. Here alpha halo carboxylic acids like this, that is Cl CH2COOH, which is alpha chloro, that means 1 chloro chloroacetic acid, which are treated with NaNO2. There is a loss of NaCl here. There is a loss of minus NaCl. There is a combination of NO2 group here, that is CH2COOH and NO2 here. The attachment must be written like this with N, not O. Further on heating, there is a loss of carbon dioxide. There is a formation of compound like this, that is CH3NO2. Here the name of the compound is nitromethane. These are the three preparative methods for the preparation of nitro alkanes. And next class lo video ప్రాపర్టీస్ ఏవైతున్నాయో ఆ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.